విద్యార్థి సంఘం సంబంధించి ఐషీ ఘోష్ మీద, మీ విద్యార్థి సంఘం నాయకుల మీద కూడా దాడులు చేశారు, దెబ్బలు లాక్కినాయి, కుట్లు పడ్డాయి, రక్తాలు వెళ్ళినాయి, మీ మీద బాగా దాడులు జరుగుతున్నాయి కదా, అసలు ఎట్లా ఎదుర్కొంటున్నారు, ఎట్లా నిలబడుతున్నారు ఆడ? మరి అదే అండి మేము కూడా ప్రధానంగా చెప్తున్నది అది. ఎందుకు అని అంటే కరోనా కాలంలో యూనివర్సిటీలో ఫీజులు పెంచారు. ఇది పేదల యూనివర్సిటీ, ప్రభుత్వ యూనివర్సిటీ. ఒక సెమిస్టర్ ఫీజు వచ్చేసి మీరు వేలాది రూపాయల నుంచి లక్షలాది రూపాయలు పెంచితే ఎట్లా చదువుకోవాలని చెప్పేసి విద్యార్థులందరూ ఆందోళన చేస్తా ఉంటే దీని మీద ఏబీవీపీ స్టాండ్ ఏంటో చెప్పాలని అడిగితే వాళ్ళు విద్యార్థి సంఘం విద్యార్థులు ఫీజులు పెంచినప్పుడు మాట్లాడరా? మాట్లాడాలి కదా. మాట్లాడకుండా స్టాండ్ ఏదో చెప్పాలని అడిగినప్పుడు బయట నుంచి గూండాలను తీసుకొచ్చారు. గూండాలను ఎట్లా తీసుకొచ్చారు? కత్తులతో తీసుకొచ్చారు. విద్యార్థుల తలలు నరికారు, కుట్లు పడ్డాయి, చేతులు ఎరగొట్టారు. ఈవెందో వాళ్ళు ఎక్కడి దాకా పోయారు అని అంటే దాడులు చేసేదాకా దాడులు చేశారు, తలకాయల పగలు కొట్టారు, రక్తం కళ్ళ చూశారు. ఇవన్నీ చాలా అన్నట్టు జైళ్ళలో కూడా పెట్టారు, కోర్టులకు లాగారు, జైళ్ళకు పంపారు. అయినా విద్యార్థులు ఆ రోజు మేము మా విద్యార్థి సంఘం ఐషీ ఘోష్ చెప్పింది ఒకటే, ఈ రోజు మీరు మా తలకాయలు పగలగొట్టొచ్చు, మా తలకాయల నుంచి రక్తాన్ని మీరు బయటికి తీయొచ్చు, కానీ మీ తలకాయలు మా తలకాయలు మీరు పగలగొట్టినా మీ ముందు మేము మా తల వంచం. మేము తల వంచేది ఎవరికేనంటే మేము విద్యార్థులు ఈ దేశంలో జరుగుతున్న అన్యాయాలు, ఈ ప్రభుత్వం చేస్తున్న అక్రమాలు, నూతన విద్యా విధానం పేరుతో చేస్తున్నటువంటి దుర్మార్గం, విద్యని కార్పొరేటీకరణ చేయడం, లేదంటే విద్యని వ్యాపారం చేయడం, విద్యని కొన్ని వర్గాలకి అందేటట్టు చేయడం, ఈ అన్ని అంశాల మీద మేము తలవంచకుండా పోరాటం చేస్తామని చెప్పి మేము ధైర్యంగా ప్రకటించాం. ఎందుకు ప్రభుత్వం భయపడి చంపేంత ఒక రకంగా కత్తులు తీసుకొని దాడులు చేయడం అని అంటే చంపడమే కదా. కేసులు పెట్టారు. దాన్ని అసలు ఇంతవరకు కొట్టిన వాళ్ళని లేదంటే నరికిన వాళ్ళని పట్టుకొని జైలు పంపించిన పరిస్థితి కూడా లేదు కదా. 3 years అవుతుంది, అయినా ఇంతవరకు దాన్ని చేయలేదు. అంటే మేము అడిగేది అదే, ఒక విద్యా సంస్థలోకి చొరబడి ఫోటోలు వీడియోలు కూడా దొరికినాయి, అయినా దాని యాక్షన్ తీసుకోవడానికి వాళ్ళ మీద దీన్ని జైలుకు పంపడానికి, కేసులు పెట్టడానికి వీళ్ళకి ప్రభుత్వానికి ఇది రావట్లే. కానీ వాళ్ళ విధానాలను ప్రశ్నించిన వాళ్ళని వాళ్ళ పాలసీలను ప్రశ్నించిన వాళ్ళు ఈ రోజు జైల్లో ఉన్నారు. ఉమర్ ఖలీద్ ఈ రోజు ఇంకా జైల్లోనే ఉన్నాడు. బెయిల్ రాకుండా చాలా పెద్ద దేశద్రోహం నేరం చేశాడనే పేరుతో ఇచ్చేశారు. అప్పుడు ఒక విద్యార్థి నజీబ్ అని చెప్పేసి ఇప్పటికి 4 సంవత్సరాలు అవుతా ఉంది. వేర్ ఈజ్ నజీబ్ అనే పేరుతో విద్యార్థులందరూ పెద్ద ఆందోళన చేశారు. వాళ్ళ తల్లి ఒక పేద కుటుంబం నుంచి వచ్చినటువంటి వాళ్ళ తల్లి, నా కొడుకు యూనివర్సిటీ చదువుకోవడానికి వస్తే నా కొడుకుని మాయం చేశారని చెప్పేసి ఏడుస్తుంటే యూనివర్సిటీ అధికారులు దొరకలేదు. ప్రభుత్వానికి బాధ్యత లేదా? యూనివర్సిటీకి బాధ్యత లేదా? అందుకే ఈ దేశంలో వీళ్ళు వ్యవస్థల్ని డిస్ట్రాయ్ చేస్తున్నారు. ఆ వ్యవస్థల్ని వాళ్ళు నాశనం చేస్తున్నారు కాబట్టి వాటి మీద అక్కడ చర్చ జరుగుతా ఉంది. జేఎన్యూలో 370 పేరుతో కాశ్మీర్ ని ఒక రాష్ట్ర హోదాని ఇచ్చేసినప్పుడు దాని మీద ఒక పెద్ద చర్చ నడిచింది. అట్లనే వాళ్ళు అనేక పేరుతో, మతం పేరుతో, లవ్ జిహాదీ పేరుతో, లేదంటే ఉత్తరప్రదేశ్ లో యాంటీ రోమియో స్కాట్స్ పేరుతో, ఇట్లాంటి అనేక అంశాల మీద అక్కడ చర్చ జరిగింది, చర్చ జరుగుతుంది. ఈ దేశానికి అత్యంత సెక్యులరిస్ట్ కంట్రీకి ఒక మత కోణంలోనే విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేయడం, లేదంటే మత కోణంలోనే విభజనలు తీసుకొచ్చే ప్రయత్నం చేయడం అనే అనేక అంశాల మీద జేఎన్యూ చర్చిస్తుంది. కాబట్టి జేఎన్యూలో ఈరోజు దాన్ని మూసేయాలనే ప్రయత్నం. ఇక్కడ జేఎన్యూ అనే సినిమా కూడా ఒకటి తీసుకొస్తున్నారు. జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ అనే దాన్ని జహాంగీర్ యూనివర్సిటీ అనే పేరుతోటి సినిమా తీసుకొస్తారు. ఎట్లా చూడాలి ఇలాంటి సినిమాలు? అదే అండి, ఇప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారంటే వినయ్ శర్మ అనే ఒక అతనుతో జేఎన్యూ అని అంటే మొత్తం దేశభక్తి లేనటువంటి విద్యా సంస్థ. జేఎన్యూ అంటే అది ఒక ఇస్లామోఫోబియాకు సంబంధించినటువంటి ఒక సంస్థ. అందుకే దీన్ని మేము జవహర్ లాల్ నెహ్రూ అనే యూనివర్సిటీ అనము, దీన్ని జహాంగీర్ నేషనల్ యూనివర్సిటీ అంటాం అని చెప్పేసి, అంటే వీళ్ళు ఒక మత కోణంతోనే ఈరోజు మొత్తం ముస్లింలు సంబంధించిన అంశాలే వీళ్ళు పోరాటం చేస్తారనో, లేదనంటే అందుకిందాక నేను చెప్పానండి, వాళ్ళు మైనారిటీలకి వ్యతిరేకం మేమని చెప్పి చెప్తారు, మేము అనుకూలం అంటాం. ఇందాక నేను మాట్లాడుతూ చెప్పాను. కానీ ఆ పేరుతో జేఎన్యూ ప్రతిష్టని మసకబార్చే ప్రయత్నం చేయడం, జేఎన్యూ విద్యార్థుల యొక్క వాళ్ళ చరిత్రని, దానికి ఉన్న యూనివర్సిటీకి ఉన్నటువంటి
అనేక రూపాలు ఉన్న ప్రతిష్టని మసకబార్చే ప్రయత్నం ఈరోజు చేయడం సినిమా యూజీసీలో కూడా మంచి ర్యాంక్ ఉంటుంది దానికి, వ్యాప్తంగా దానికి ఒక గుర్తింపు ఉంది. అక్కడ చదువుకున్న వాళ్ళు ఎంతో మంది ఈ రోజు గొప్ప గొప్ప వాళ్ళుగా ఉన్నారు. మరి అలాంటి వాళ్ళమే ఇట్లాంటి సినిమాని ఎట్లా చూడాలి? ఎందుకు యూనివర్సిటీ దాన్ని మాట్లాడలేదు. విద్యార్థులందరూ యూనివర్సిటీ వీసీకి లేఖ రాశారు. మా యూనివర్సిటీ ఇది, మా యూనివర్సిటీని మసకబార్చే ప్రయత్నం వాళ్ళు ఎట్లా తీశారండి ఆ సినిమాలో కూడా. భారతదేశం మొత్తం కాషాయ రంగేసి దాన్ని ఒక యూనివర్సిటీ ఈ మొత్తం దీన్ని దేశ ద్రోహులుగా మారుస్తున్నారు, యాంటీ నేషనల్ గా ఉన్నారనే పేరుతో సినిమా తీస్తున్నారు వాళ్ళు. అందుకే ఆ విద్యార్థులు కూడా స్పందించారు. విద్యార్థులు ఏం స్పందించారు అని అంటే, మీరు ఒక రంగునే భారతదేశం మొత్తం చూపెడుతున్నారు, మేము ఒక రంగు కాదు, జాతీయ జెండాలో ఉన్న 3 రంగుల్ని మేము కావాలంటున్నాం ఈ దేశంలో. ఎందుకు అంటున్నాం అంటే, కాషాయం అంటే మీరేదో ఒక మతం కోణం చూపిస్తున్నారు, కాషాయం అంటే మేము అదొక మాకు రౌద్రం, కాషాయం అంటే మాకు ఒక పెద్ద ఉంటది, ఇది ఎవరినైనా మా శత్రువు మీద దాడి చేయాలి అన్నంత మాకు అది ఉంటది. రెండోది తెలుపు అంటే శాంతి, మేము ఈ శాంతిని కోరుకుంటున్నాం ఈ భారతదేశంలో. గ్రీన్ పచ్చదనం అంటే రైతులు, ఈ రైతుల యొక్క ఆందోళన కూడా చేస్తున్నారు. నల్ల చట్టాలు తీసుకొచ్చారు, రైతులకి కంపెనీ వ్యవసాయం తీసుకొస్తా అంటున్నారు, లేదంటే రైతులకు కూడా నష్టం చేసే చర్యలు కార్పొరేట్ అప్పచెప్పే పని చేస్తున్నారు వ్యవసాయాన్ని. అందుకే మేము మా దేశం అని అంటే మీరు చెప్పినట్టు జహాంగీర్ నేషనల్ యూనివర్సిటీలో చెప్పినట్టు ఒక రంగు దేశం కాదు, మా దేశం అంటే 3 రంగుల దేశం, మా దేశం అంటే సమానమైన అవకాశాలు ఉండాల్సినటువంటి దేశం అని చెప్పేసి విద్యార్థులు అక్కడ చెప్తున్నాయి. ఆ సినిమాని అడ్డుకుంటామని కూడా చెప్పారు. ఆ సినిమాని బయటికి రిలీజ్ చేయడానికి లేదు అనేది కూడా యూనివర్సిటీ స్పందించాలని కూడా అక్కడ విద్యార్థులు స్పందించారు. యూనివర్సిటీ స్పందించలేదండి, యూనివర్సిటీ స్పందించలేదు. యూనివర్సిటీ స్పందించకుండానే వాళ్ళు కనీసం ఈ ఒక పబ్లిక్ యూనివర్సిటీ, ఎంతో మంది వేలాది మంది అక్కడ ఉన్నటువంటి ఇంటలెక్చువల్స్ వచ్చినటువంటి యూనివర్సిటీ, దాని మీద వాళ్ళు కనీసం మాట్లాడిన పరిస్థితి. అందుకే ఇంత ఉంది కాబట్టి జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీని ప్రభుత్వాలు ఈ ప్రధానంగా బీజేపీ RSS దాన్ని మూసేస్తే ఇక్కడ ఒక ఉండదు అని అంటున్నారు.